హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో ఒక అప్డేట్ అండి. అదేంటంటే కీ ఈరోజు 25th కాబట్టి ఈరోజు మనకి ఎవరైతే ప్రీసేల్లో కొనుక్కున్నారో వాళ్ళవి కాయిన్స్ అనేవి ఎక్స్టర్నల్ వాలెట్కి ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కదా. సో అనౌన్స్మెంట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 25th ఈరోజు. సో ఇక్కడ క్లియర్గా రాశారు, ఎవరైతే ప్రీసేల్లో కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎక్స్టర్నల్ వాలెట్కి వెళ్తాయి. కీలో మైనింగ్ చేస్తున్నవి అప్పుడే రావు. ఆగస్ట్లో కేవైసీ అవుతుంది, అప్పుడు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కాంట్రాక్ట్ అడ్రస్ అయితే వచ్చింది. అది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతకు ముందు పెట్టాను, బట్ మళ్ళీ అదే పోస్ట్ను మళ్ళీ ఇప్పుడు పెట్టాను. సో కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది. అది ట్రస్ట్ వాలెట్లో ఎలా యాడ్ చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది, కాపీ చేయండి. అలాగే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఎప్పుడైనా సరే ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ వచ్చేటప్పుడు ఒక న్యూ కొత్తదైతే తీసుకోవాలి. పాత దాంట్లో మన ఫండ్ ఉన్న దాంట్లో మనం చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కొత్త ట్రస్ట్ వాలెట్ తీసుకొని ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి యాడ్ చేయండి. యాడ్లో ఇక్కడ టోకెన్ అండర్ నెట్వర్క్ బిఎన్బి నెట్వర్క్ పైన అవుతుంది. సో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయండి, అంతే. ఇక్కడ ఇలా ఇంపోర్ట్ కొట్టేసి ఉంచుకోండి. మీకు ఇక్కడ లిస్ట్లో కనిపిస్తుంది ఇలాగా. వన్స్ మీకు విత్డ్రాల్ ఓపెన్ అవ్వగానే ఈరోజు సాయంత్రం 5:30కి విత్డ్రాల్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు విత్డ్రాల్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు కీ ఉన్నాయి కదా, ఎవరైతే ప్రీసేల్లో ఉన్నాయో వాళ్ళవే ఈ వాలెట్లో కనిపిస్తాయి. ఇక్కడ జస్ట్ ట్రాన్స్ఫర్ అని కొట్టండి, కీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు ఇలాగా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలాగైతే ఉందో యూఎస్డిటీ విత్డ్రా అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో ఇక్కడ ఈ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ సెండ్ ఇక్కడ రిసీవ్ ఉంది కదా, ఈ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేస్తే మీకు మీ కీ కాయిన్స్ అనేవి మీ మెటామాస్క్ అదే ట్రస్ట్ వాలెట్కి వెళ్ళిపోతాయి. అదే సేమ్ ప్రాసెస్ మెటామాస్క్, ఆ తర్వాత బిట్గెట్ వాలెట్ అయినా ఏదైనా సరే ఎందులోనైనా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఈరోజు స్టెప్ దాటిపోతే చాలు, మ్యాక్సిమం ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయినట్టే. మైనింగ్ అయితే చేయండి. ప్రీసే ఎవరు కొని అమ్మకపోయినా సరే అట్లీస్ట్ మైనింగ్ అయితే చేసుకోండి. మైనింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ.